మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వైకాపా మహిళా నాయకురాలు శివ రాజకీయాలు మానుకోవాలని కూటమి మహిళా నాయకులు హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇటువంటి ఘటనలు చాలా జరిగాయని, ఏనాడైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారా అని ప్రశ్నించారు. స్థానిక తిలక్ రోడ్డు టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, బీజేపీ ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మి సంతోషి, టీడీపీ అంగన్వాడీ కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, టీడీపీ నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండప్రియ మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థిని అంజలి ఈ నెల 23న ఆత్మహత్యయత్నం చేస్తే వెంటనే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆమెకు మెరుగైన వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయించారని పేర్కొన్నారు. కానీ ఇన్ని రోజులు నిద్రపోయిన వైసీపీ మహిళా నాయకులు ఇప్పుడొచ్చి సరైన వైద్యం అందడం లేదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అంజలి ఒక్కదాయి ఒక రూమ్ లో ఉందా? కాదు కదా, ఐసీలోనే అందులో ఇంకా 10 మంది వరకు చాలా మంచి ట్రీట్మెంట్ కొట్టినప్పుడు కఠినమైన శిక్ష పడాలని మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వేయించారు కూడా, అన్ని సెక్షన్లు కట్టించారు కూడా. అతనికి కఠినమైన శిక్ష పడాలి. రేపొద్దున ఆ అమ్మాయింది ఇంకొక అమ్మాయింది. మీ మహిళల పట్ల మేము మహిళల పట్ల అందరికీ కూడా మహిళల పట్ల ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. రాజమండ్రి ఒక పద్ధతైన ఆదిరెడ్డి కుటుంబం ఆడబడుచులు ఏదైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మేము పోరాడుతూ ఉంటాం, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇతన్ని క్రియాశీల సస్పెండ్ చేయాలంటే మీ వెనకాల ఉన్నారు ఎంతమంది చూడు, బ్యాచ్లో చాలామంది ఉన్నారు. మా సంస్కారాలు అడ్డొస్తున్నాయి. నువ్వు చేసుకుంటే బ్లేడ్ బ్యాగ్స్లు కానీ గొలుసులు లాగేసి వాళ్ళు, పొడిచేసి వాళ్ళు, తర్వాత అప్పుల భారంలో మునిగిపోయి చేసి ప్రజలను అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చూపిస్తాం రేపటి నుంచి ఎంతమందిని మీరు సస్పెండ్ చేసుకుంటూ వెళ్తారో చేసుకుంటూ వెళ్ళండి. చిన్న కార్యకర్తను మేమెవరో, అతను అభిమానం ఉంటే ఓటేస్తాడు, అభిమానం లేకపోతే ఎయ్యరు. ఎక్కడో ఉన్న శ్రీకాకుళానికి ఇక్కడికి ముడి పెడతారేంటి? మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. దీపక్ చేసిన తప్పుని వెంటనే కలెక్టర్ గారితో సైతం, ఎస్పీ గారితోనూ అలాగే అధికారులతోనూ కూడా మాట్లాడి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగి 24 గంటల్లో కూడా ఆ అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు అక్కడికి వచ్చి స్పెషల్ డాక్టర్స్ లేరు, అమ్మాయికి చూస్తేనేమో సరైన వైద్యం జరగడం లేదు అంటే ఒక విషయం వినిపిస్తున్నాను సార్. నేను మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎంతోమందిని ఇదే హాస్పిటల్ రిఫర్ చేసి ఫోన్ కాల్స్ చేశారు. మరి అప్పుడు మీరు పంపించినటువంటి పేషెంట్లకి సరైన వైద్యం వారు అందించారా లేదా అన్నది నేను ప్రశ్నిస్తున్నాను.